ఈ క్షేత్రము కర్ణాటకలోని తుముకూరు జిల్లాలోని పావుగడ క్షేత్రము. ఇక్కడ మెయిన్గా శీతలాంబ అమ్మవారు వెలిశారు. ఇక్కడే నవగ్రహ సన్నిధి ఉంది. ఈ నవగ్రహ సన్నిధిలోని శని మహాత్ముడు చాలా ప్రసిద్ధంగా పూజింపబడతాడు. ఇక్కడ ఎలా అయితే తమిళనాడులో తిరునల్లారులో శని మహాత్ముని పూజ జరుగుతుందో అలాగే కర్ణాటకలో పావుగడ క్షేత్రము శని మహాత్మునికి అతని మహత్యానికి ప్రతీకగా నిలిచింది. ఇప్పుడు మనం చూస్తున్నది ఈ నవగ్రహ పూజ. ఇక్కడ ఉదయాన్నే మొదటి పూజలో మాత్రమే మూల విగ్రహాలకు అభిషేకం చేస్తారు. దీన్ని సర్వసేవ అనే టికెట్ తీసుకుంటే ఈ సేవకు మనం అటెండ్ కావచ్చు. ఈ టికెట్ ఖరీదు కేవలం 100 రూపాయలు మాత్రమే. ఇక్కడ మొదటగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత నవగ్రహాల ఆవాహన చేస్తారు. తర్వాత అభిషేకం చేస్తారు. తర్వాత పంచామృత అభిషేకం చేస్తారు. మనము భక్తాదులు ఎవరైనా సరే పంచామృతాలకు సంబంధించినటువంటి ఏ వస్తువులను తీసుకొని వెళ్ళినా కూడా మనం తీసుకొని వెళ్ళిన అన్ని వస్తువులను సక్రమంగా స్వామికి వినియోగించడం జరుగుతుంది. ఎంతమంది తీసుకొని వెళ్ళా కూడా వాటన్నింటినీ పూజకు వినియోగిస్తారు. ఈసారి మేము అక్షయ తృతీయ రోజు వెళ్ళాము. ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి విడి రోజులు కాబట్టి పెద్దగా రష్ లేదు. మామూలుగా శనివారాల రోజుల్లో అయితే విపరీతమైనటువంటి రష్ ఉంటుంది. అందులోనూ శ్రావణ మాసము కార్తీక మాసము అయితే క్యూ చాలా పెద్దగా ఉంటుంది. కిలోమీటర్ల మేర వరకు ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు గర్భగుడికి శీతలామాత సన్నిధికిని నవగ్రహ సన్నిధికిను బంగారు కవచం చేయిస్తున్నారు కాబట్టి కొంచెం కన్స్ట్రక్షన్లో ఉన్నట్లు ఉంది. పంచామృతం అయిపోయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. పసుపు, కుంకుమ, విభూది అన్నిటితో చేస్తారు. వాటన్నింటి తరువాత తైలాభిషేకం చేస్తారు. మనము తైలాన్ని కూడా నువ్వుల నూనెను తీసుకొని వెళ్ళచ్చు. ఎంతమంది తీసుకొని వెళ్ళా కూడా తైలము తీసుకొని స్వామికి అభిషేకం చేస్తారు. తైలాభిషేకం అయిపోయిన తర్వాత రుద్రాభిషేకం చేస్తారు. రుద్రాభిషేకం తరువాత స్వామిని అలంకారం చేస్తారు. మామూలుగా అయితే శనివారము మిగతా పర్వదినాల్లో బంగారు కవచం పెడతారు. కానీ ఇప్పుడు అక్కడ స్వర్ణ కవచ పని జరుగుతూ ఉండడం వల్ల కేవలము ఈరోజు వెండి కవచాన్ని పెట్టారు. తర్వాత మనం ఎన్ని రకాల పూలు తీసుకున్నా కూడా చక్కగా అలంకారం చేస్తారు. ఎంతమంది శనివారం రోజైతే విపరీతమైనటువంటి పూలు వస్తాయి. స్వామికి అందంగా అలంకారం చేస్తారు. మేము వస్త్రాలు కూడా తీసుకొని వెళ్ళాము. స్వామికి పంచ శల్య 2 అందంగా అలంకరిస్తారు. అలంకరణ తరువాత స్వామికి హారతులు తీస్తారు. జనము తక్కువగా ఉన్నందువల్ల ఆ నక్షత్ర హారతి వాటిని వెలిగించే సువర్ణ అవకాశం కూడా మాకు ఈసారి ఆ భాగ్యం కలిగింది. ఇది ప్రాకారోత్సవ సేవలో భాగంగా శని మహాత్ముని చిన్న విగ్రహాన్ని తర్వాత జ్యేష్ఠాదేవి విగ్రహాన్ని గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. ఆ టైంలో అందరికీ గదలు ఇస్తారు. వాటిని తీసుకొని స్వామి వెనకల మనము తిరగాల్సి ఉంటుంది. ఈ నక్షత్ర హారతి, పంచహారతి, సప్తహారతి వీటన్నింటినీ కూడా వెలిగించి ఇచ్చే భాగ్యం మాకు కలిగింది. ఇప్పుడు చూడండి, గద మా వారు పెట్టుకున్నారు కదా, అలా పట్టుకొని శని మహాత్ముని గర్భగుడి చుట్టూ ప్రాకారోత్సవ సేవలో తిరుగుతారనమాట. ఇక్కడ కాకవాహనం స్వామి ఎదురుగా ఉంటుంది. ఇవి శని మహాత్ముని ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ కూడా జ్యేష్ఠాదేవినిచ్చి మనం శని మహాత్మునికి ఇచ్చి పెళ్లి చేయొచ్చు. చాలా శుభకరంగా ఉంటుంది అది అలా చేయిస్తే. మేము జ్యేష్ఠాదేవికి కూడా వడిబియ్యం పోసాము. ఇది మన శని మహాత్ముని గుడి. పక్కలోనే శీతలామాతాదేవి యొక్క గర్భగుడి ఉంది. ఈ శీతలామాతాదేవి గణపతి సచ్చిదానంద స్వామి గారు చెప్పినట్లు ఏషియాలోనే 2 చోట్ల ఉందంట. అది ఒకటి సముద్రంలో ఉందంట. అక్కడికి ఎవ్వరూ వెళ్ళలేరు. ఇది చూసారా, ఇది పుట్టుశిల. అమ్మవారిని ఇలా ఉదయాన్నే అభిషేకం చేసి అలా పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. మేము శీతలామాతాదేవికి వడిబియ్యం పోసాము. స్వామికి చీర ఇస్తే చూడండి ఎంత చక్కగా కుర్చీళ్ళు పోసి ఎంత చక్కగా అందంగా చేశాడో. ఇది వడిబియ్యం కడుతున్నాము మేము. మా అమ్మాయి ఆ వడిబియ్యాన్ని బియ్యము, టెంకాయలు, రవికల గుడ్డలు అన్నీ పెట్టి అలా అమ్మవారికి అంటించి అమ్మ వడిలో పెట్టింది.
ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు మాంగళ్య సేవ అని కూడా చేస్తారు. ఇది స్వామివారి ప్రసాదము, పంచామృతము.